మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ పునరుద్ధానపు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగునుగాక. గడిచిన 5 నెలలు ప్రభు తన చేతిలో దాచి కాపాడి మంచి ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని ప్రభు మనకు దయచేశాడు. ఈ 6వ నెల 1వ తారీఖున ఒక వాగ్దానం పూర్వకమైనటువంటి మాటను మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 8వ అధ్యాయంలో 6వ వచనంలో రాయబడినటువంటి ఒక వాగ్దానాన్ని మనం చదువుదాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన వాగ్దానం, ఇది ఈ నెల ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఇక్కడ చక్కటి మాట పరిశుద్ధాత్ముడు మన కొరకు రాయించాడు. ఏమిటి అనంటే, నీ నీతికి తగినట్లుగా ఈ నెలలో నా దేవుడు నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. ఆయన ఎవరంటే కుటుంబాన్ని దీవించే దేవుడు. మనం ఉన్న నివాసాన్ని ఆశీర్వదించుటకు, వర్ధిల్ల చేయుటకు శక్తి కలిగిన దేవుడైన ఈ నెలలో ప్రభు చెప్తున్నాడు, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాను అని. అంటే ఒకవేళ ఇంతవరకు కుటుంబం విషయంలో ఆశీర్వాదం పొందలేక, వర్ధిల్లలేక, సమస్యల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో, వేదనల మధ్యలో, చాలని స్థితిగతుల మధ్యలో, పరిస్థితులు అనుకూలించిన పరిస్థితుల్లో ఉంటే గనక ప్రభు చెప్తున్న చక్కటి మాట ఏంటంటే, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని నా దేవుడు వర్ధిల్ల చేయబోతున్నాడు. మనుషులైతే ఏమండి ఏమీ చేసుకోలేరు, కానీ మాట ఇస్తున్నవాడు నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు తప్పక వాగ్దానాన్ని నెరవేర్చుటకు శక్తి కలిగిన దేవుడు. ఈ నెలలో నా దేవుడు మీ నివాస స్థలములను వర్ధిల్ల చేయునుగాక. ఎంతగా ఆశీర్వదిస్తాడు దేవుడు అంటే, మన ఊహకు మించినట్లుగా, మన శక్తికి మించినట్లుగా ఆశీర్వదించుటకు శక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన ఎవరయ్యానంటే, నీ నివాస స్థలాన్ని బాగు చేయగలడు, నీ ఇంటిని బాగు చేయగలడు, నీ కుటుంబాన్ని బాగు చేయగలడు, నీకున్న ప్రతి పరిస్థితిని మార్చుటకు శక్తి కలిగిన దేవుడు. ఆయన ఏం చేస్తాడంటే, ఈ నెలలో వర్ధిల్లడం నువ్వు చూస్తావు, నీ కుటుంబం దీవించబడడం చూస్తావు. ఇంతవరకు చాలని పరిస్థితుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటే, శ్రమలనే బంధకాల చేత బంధించబడి బాధించబడుతూ ఉంటే, ప్రభు చెప్తున్న చక్కటి మాట ఏంటంటే, ఖచ్చితంగా ఈ నెలలో నీ నివాస స్థలాన్ని నేను వర్ధిల్ల చేస్తాను. హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే, నివాసపురాన్ని ఏమండి బాగు చేయగలిగిన దేవుడు, వర్ధిల్ల చేయగలిగిన దేవుడు. ఎప్పుడు మన నివాసాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు? ఎప్పుడు ఆయన మన స్థలాన్ని, మనం ఉన్న ఆ నివాస, ఆ గుడారాన్ని, ఆ పరిస్థితిని మారుస్తాడు అని అంటే, అక్కడే రాస్తున్నాడు, నీ నీతికి తగినట్లుగా నా దేవుడు నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. ఒక మనిషి వర్ధిల్లాలి, ఒక వ్యక్తి దీవించబడాలి, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ అంటాడు నీ నీతికి తగినట్లుగా. ఆ వచనం ప్రారంభంలో కొన్ని విషయాలు రాస్తున్నాడు. మనం జాగ్రత్తగా గమనిస్తే, నీవు పవిత్రుడవై యథార్థవంతుడు అయిన ఎడల ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడట. హల్లెలూయా. అంటే నా దేవుడు, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు ఎవరయ్యానంటే, నీతి కలిగిన వాళ్ళని, నీతి కలిగిన కుటుంబాల్ని దీవించే దేవుడు. ఇంకో మాటలు చెప్పాలంటే, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం రాస్తుంది, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. అంటే నీతిమంతుల్ని ఆయన ఆకాశం నుండి చూస్తున్నాడు, భక్తి కలిగిన బిడలను ప్రభు పరమ నుండి చూస్తున్నాడు. ఈ సహోదరుడు, ఈ సహోదరి ఎట్లాగూ దేవుణ్ణి ఆరాధన చేస్తుంది, ఎట్లాగూ దేవుణ్ణి గణపరుస్తుంది,
ఎట్లాగో దేవుని సన్నిధిలో అణుకువతో మెలకువతో నడుచుకుంటుంది అనే సంగతిని మనుషులను చూసినా చూడకపోయినా సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన చూసి అంటాడు, నీ నీతికి తగినట్లుగా నీ గుడారాన్ని నేను వర్ధిల్లా చేస్తాను. హల్లెలూయా. ఏమండి, ఈ రోజున దేవుడి దగ్గరకు వచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ నీతో హెచ్చరికగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయితే నీవు పవిత్రుడవై ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధతనే అనుభవాల్లో నువ్వు నడిపించబడాలి. నీ జీవితం, నీ కుటుంబం ఎట్లా ఉండాలి అంటే పరిశుద్ధత అనేది నువ్వు అలవాటు చేసుకోవాలా, పరిశుద్ధతను నేర్చుకోవాలి. నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు పరిశుద్ధతకు నిలయంగా మార్చబడాలి. అప్పుడు నా దేవుడు నీ నివాస స్థలాన్ని వర్ధిల్లా చేస్తాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి, ఒక కుటుంబాన్ని నా దేవుడు ఆశీర్వదించాలి, దీవెనకరంగా ఉంచాలి, యోగ్యులుగా మార్చాలి అని అంటే నాలో పరిశుద్ధత లేకుండా దేవుడు నా కుటుంబాన్ని, నా నివాసాన్ని వర్ధిల్ల చేయలేడు. కారణం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం అంటది, ఏవండి, నీవు పవిత్రుడవై యథార్థవంతుడు అవ్వాలి. మనం చూస్తే ఈ యోబు గారి గురించి మనం చూస్తే పవిత్రమైన తన మనస్సు కలిగిన వ్యక్తి. తన పిల్లల కొరకట ప్రతిరోజు ఉదయాన్నే ప్రార్థన చేసేవాడట. అరుణోదయముని లేచి, మొదటి అధ్యాయం రాసి ఉంటుంది, అరుణోదయముని లేచి ఒక్కొక్క పిల్లవాని కొరకు, ఒక్కొక్క పాప కొరకు కన్నీరు కార్చి రోధించి, అయ్యా నా పిల్లలు పాడైపోయారేమో, నా కుటుంబం ఒకవేళ తప్పిపోయిందేమో, నా పిల్లలు నీ మాట వింటలేదేమో, పరిశుద్ధతలో తప్పిపోయారేమో, పాపాన్ని చేత ఒకవేళ పట్టబడుతున్నారేమో, దయచేత నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనని మొదటి అధ్యాయం 5వ వచనంలో రాస్తాడు. యోబు గారు ఏమంటున్నాడంటే, ఒక్కొక్క నిమిత్తమే అరుణోదయం లేచి పిల్లలందరి కోసం ప్రార్థనని బలిపీఠం కట్టాడు. హల్లెలూయా. అంటే ఏ కుటుంబంలో అయితే ప్రార్థన అనే బలిపీఠం ఉంటుందో ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబం పరిశుద్ధత వైపు నడిపించబడుతుంది. హల్లెలూయా. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉండదో ఆ కుటుంబాల్లో ప్రార్థన బలిపీఠాలు చల్లారిపోతాయి. ఆ కుటుంబాల్లో ఆశీర్వాదం అనే మాట వినబడదు. ఏమండి, వర్ధిల్లడం అనే మాట కంటే కూడా రోజు రోజుకి క్షీణించిపోతున్న కుటుంబాలు భూమి మీద కోకొల్లగా ఉన్నాయి. యేసు ప్రభు నమ్మిన వాళ్ళేనండి, యేసయ్యని ఆరాధించే వాళ్ళే, యేసయ్యని గణపరిచే వాళ్ళే, కానీ పరిశుద్ధత విషయంలో రాజీ పడిపోయారు. నీతిగా ఉండవలసిన విషయంలో నీతి తప్పిన మార్గాల్లో నడిపించబడుతున్నారు. కన్నీళ్లు వాళ్ళకి అన్నపాలుగా మారిపోతున్నాయి. నా దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనుకునే పరిస్థితుల మధ్యలోకి వెళ్ళిపోవడం కారణం ఏంటంటే, ఎక్కడో ఒక చోట అపవిత్రత అనేది కుటుంబంలో అంటి వెంబడిస్తుంది. ఏది వెంబడిస్తుంది? అపవిత్రత. దేవునికి నచ్చనివి అంటి వెంబడించడం ద్వారా ఆశీర్వాదానికి, వర్ధిల్లడానికి దూరం అయిపోయారు. పరిశుద్ధ గ్రంథం అంటది, ఈ నెలలో నా దేవుడు నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయునుగాక. మన దేవుడు ఎవరంటే వర్ధిల్ల చేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు. ఏ వ్యక్తి అయినా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత తను చేసిన ప్రార్థన బట్టి దేవుడు విడిచిపెట్టుటకు అన్యాయస్తుడు కాదు. కారణం ఏంటంటే, ఎవరైనా సరే యేసు ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నా పరిస్థితి ఇది అని చెప్పుకుంటే నా దేవుడు చూసి ఆ బాధ నుండి తొలగించి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ఒక వ్యక్తి ఉంటాడు, అతని పేరు ఎబ్బేసు. ఈ ఎబ్బేసు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, అయ్యా ఏ కీడు రాకుండా నన్ను కాపాడిన సరిహద్దును విశాలపరిచంటే దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా. అంటే ఈ రోజున నీవు నేను చేయవలసింది ఏంటంటే, అయ్యా నన్ను కాపాడి నా పట్ల నీ కృపను చూపి నీ సంకల్పం నాలో నెరవేర్చబడినట్లుగా అయ్యా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, అయ్యా నీ సన్నిధిలో కనిపెడుతున్నాను అని ఎవరైతే దేవుని మందిరానికి వచ్చి కనిపెట్టి ప్రార్థన చేస్తారో వారి సరిహద్దుని నా దేవుడు విశాలపరుస్తాడు. నా దేవుడు విశాలపరుస్తాడు. ఆ కుటుంబ పరిస్థితులు మారుస్తాడు, ఆ కుటుంబాన్ని చక్కదిద్దుతాడు, ఆ కుటుంబాన్ని పోషిస్తాడు. కారణం ఏంటంటే వారు దేవుణ్ణి ప్రేమించి దేవుని సన్నిధిని విడవక వెంబడిస్తున్నారు కనుక.
హల్లెలూయా. అంటే దేవుడు చెప్తున్న చక్కటి మాట ఏంటంటే, మన దేవుడు నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములను వర్ధిల్ల చేసే దేవుడు. ఆయన ఎవరి నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడు, ఎవరిని ఆయన ఘనపరుస్తాడు, ఎవరిని కుటుంబాల్ని ఆయన దేదీప్యమానంగా ఉండేటట్లుగా చేస్తాడు అని అంటే, ఒకటి నీవు పవిత్రుడవై ఉండాలి. చెప్పండి, ఏ హృదయం ఉండాలి నీకు? పవిత్రత కలిగి జీవించాలి. అంటే అర్థం ఏంటంటే, పవిత్రత అంటే మత్తయి సువార్తలో రాయబడిన 3వ అధ్యాయంలో రాయబడిన చక్కటి మాట ఏంటంటే, మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం అనే అనుభవంలోకి రావాలి. ఏ అనుభవంలోకి? బాప్తిస్మము అనే అనుభవంలోకి రావాలి. ఎట్లాగూ? మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి దేవుని సందులో అంటు కట్టబడి, ఏమండి ఇక మీదట యేసయ్యతో నేను కలిసి నడుస్తానని ఒక తీర్మానంగా రాగలగాలి. పరిశుద్ధత అనే పర్వతం ఎక్కాలి అని అంటే, పరిశుద్ధత అనేది నువ్వు నేర్చుకుని ఉండాలి అని అంటే, నువ్వు చేయవలసిన గొప్ప పని ఏమిటంటే దేవునితో నీవు కొనసాగాలి. అంటే ఇక ఇంతకుముందు యేసయ్యని ఎరగక మునుపు నా జీవితం పాప సంబంధమైంది, లోక సంబంధమైంది. యేసయ్యని ఎరిగిన తర్వాత ఒకరోజు నా బుద్ధిని మార్చుకోవాలా, నా ఆలోచన మార్చుకోవాలా, నా హృదయంలో ఉండే ఆశలు కోరికలను చంపుకుని నేను దేవుని కుమార్తెను, నేను దేవుని కుమారుడని దేవుని వైపు మరలించబడితే నీవు నీతిమంతుడిగా మార్చబడతావు. బైబిల్ గ్రంథంలో ఇంతకుముందు ఒకసారి చెప్పారు, 120 సంవత్సరాలు సువార్త ప్రకటించిన వ్యక్తి ఉన్నాడు. ఎవరతను? నోవాహు. ఈ నోవాహు అనే వ్యక్తి ఆ తరమంచట్లో అతను ఒక్కడే నీతిమంతుడట. ఆ తరమంచట్లో ఒక్కడే నీతిమంతుడైతే అతనిని బట్టి ఆ కుటుంబం అంతటిని నా దేవుడు రక్షణ అనే ఓడలోని తీసుకుని వచ్చాడు. ఇది పవిత్రత అంటే. హల్లెలూయా. చాలామంది స్వార్థ విని వెళ్ళిపోయారు. 120 సంవత్సరాలు నోవా గారు, బాబు దేవుని రాకడ సమీపం అవుతుందని ప్రార్థన చేసి ఆ ఊరు ప్రజలందరినీ, ఆ దేశ ప్రజలందరికీ స్వార్థ ప్రకటిస్తే ఏ ఒక్కరూ కూడా దేవుని మాట వినకుండా, నోవా గారి మాట వినకుండా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధాత్ముడు నీకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, నీవు నీతిమంతుడివైతే ఖచ్చితంగా నా దేవుడు నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. ఎంతగా వర్ధిల్ల చేస్తాడంటే, నీ వర్ధిల్తే ఈ యోబు గంధకర్త చెప్తున్న చక్కటి మాట ఏంటంటే, దేశంలోనే గొప్పవాడైపోయాడట. ఎక్కడ? దేశంలోనే గొప్పవాడైపోయాడు. ఎవరో? యోబు. ఎందుకు గొప్పవాడైపోయాడంటే అతను పవిత్రమైన మనస్సు కలిగినవాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన భక్తి జీవితాన్ని చేస్తున్నవాడు. పరిశుద్ధతను కోరుకుని పరిశుద్ధత వైపు నడిపించబడుతూ దేవుని కృపను, దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తూ పరిశుద్ధమైన మార్గంలో నడిపించబడుతున్న వ్యక్తి ఎవరు? యోబు గారు. ఈ యోబు నడిచిన ఆ మార్గంలో నీవు నేను కూడా నడవాలి. ఏమండి, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి అని అంటే ఊరకన వచ్చి దీవించడు, నీలో ఆయనకి కనబడాలి కదా. మీకు అర్థమయ్యే శైలిలో చెప్పాలంటే, నేను ఒక అబ్బాయి, నేను ఇంకో కుర్రోడు ఉన్నాడు, ఇద్దరు ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోండి. ఇప్పుడు నేను చెప్పిందల్లా ఆయన వింటున్నాడు అనుకోండి. అతను చెప్పినప్పుడు నేను వెళ్ళలేదు అనుకోండి, అతను నన్ను ప్రేమిస్తాడా? ఎందుకని? ఎందుకంటే నేను ఏం చెప్పినా పాపం చేస్తున్నాడు. మరి బాబు నువ్వు అన్నయ్య, నువ్వు పలానా చేయి, ఇది అని చేస్తున్నాడు. ఆయన అన్నాడు, నేను కూడా నాకు చిన్న పని వచ్చి నువ్వు చేసి పెట్టి బాగుంటే అన్న కాళ్ళు లేదు ఇప్పుడు, అది అర్జెంటుగా చాలా కుదరదు, చాలా బిజీగా ఉన్నాను ఇప్పుడు, అస్సలు కుదరదు నాకు అనుకుని పోయాను అనుకోండి, వింటాడు అన్నమాట. అంటే ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఎలా ఉండాలంటే, అతని మాట నువ్వు వినాలి, నీ మాట ఇద్దరు కలిసి, ఇద్దరు స్నేహితులే కానీ ఒకరి మాట ఒకరు ఘనపరుచుకోవాలి. అంటే దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు నీతిమంతుడు అయితే దేవుని మాటకు విధేయత చూపించాలి. హల్లెలూయా. దేవుని మాటకు నువ్వు లోబడాలి. దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాని ప్రకారంగా జీవించడానికి ఇష్టపడాల.
అప్పుడు నా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఉదయాన్నే ఓ సాక్ష్యం విన్నాను. మొన్న 4 రోజుల క్రితం ఫోన్ చేసి తమ్ముడు బుల్లి సాక్ష్యం చెప్పాడు. ఏమనంటే, అన్నయ్య నాకు ఎయిర్పోర్ట్లో దేవుని మహాకృపను బట్టి ఫోన్ చేసి నాకు ఉద్యోగం వచ్చింది అంటాడేమో అనుకున్నాను. ఫోన్ చేసి అన్నాడు, అన్నయ్య నిజంగా మీ ప్రార్థన ఆలకించి, ఆ మాటలోనే వచ్చేస్తున్నాయి కన్నీళ్ళు. కనబడలేదు కానీ హృదయం నిండా ఒక భారం పెట్టుకుని, అన్నయ్య ప్రార్థన ఆలకించి, మీ ప్రార్థన సంఘం ప్రార్థన ఆలకించి దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు. చాలామంది వచ్చారని ఉద్యోగానికి, ఇక నాకు రాదు అని వచ్చాను. మీరు చెప్పారు ఖచ్చితంగా ప్రార్థన చేసి వెళ్ళమని. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయించుకున్నాడు. ఉద్యోగం కోసం ట్రయల్ కోసం వెళ్ళినప్పుడు కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాడు. ఎప్పుడైతే ఈ 2 ప్రార్థన చేసుకున్నాడో ఆ రాత్రి నాకు కూడా 2-3 ఫోన్లు వచ్చినాయి. ఎయిర్పోర్ట్లో నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారంట కదా, రికమెండేషన్ చెయ్యి, కావాలితే ఓ ₹1,00,000 ఇస్తాం అని ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమన్నా చెప్పండి. ఏమండి, నాకు ఆయనకి చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, ఆయన నెంబర్ కూడా నాకు సరిగ్గా లేదు, నా దగ్గర లేదు, నెంబర్ కూడా మారినట్టుకుంది, ఇప్పుడు నాకు పరిచయం లేదండి అని అన్నాను. నాకు కూడా డౌట్ వచ్చింది, అసలు ఆ తమ్ముడు బుల్లి కూడా ఉద్యోగం ట్రై చేస్తున్నాడు, పాపం వస్తుందో లేదో, ఏంటి ప్రభా ఏళ్ళే డబ్బులు కట్టగలని ఉన్నారో తమ్ముడు కట్టుకోలేడు కదా ప్రభా ప్రార్థన చేస్తూ మనసులో చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రభా నువ్వు నీతిమంతులను దాటిపోయే దేవుడు కాదు. ఎవరిని దాటిపోడైనా? నీతిమంతులను దాటిపోయే దేవుడు కాదు. అయ్యా ఆశతో అడుగుతున్నాను ఒక సేవకునిగా, నా ఆత్మీయ కుమారుడిగా, నువ్వు జ్ఞాపకం చేసుకో బాబు అని ప్రార్థన చేశాను. ఫోన్ చేశాడు మొన్న కోటలో ఉండగా. కోట వైపు నేను చేశా, అన్నయ్య దేవుని మహాకృపను బట్టి ఉద్యోగం వచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో ఒక చిన్న, అంటే వ్యక్తిగతంగా తన హృదయంలో ఏమోనే నాకు తెలియదు కానీ దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఒక అడుగు ముందుకేసి ప్రతి విషయంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సర్వసాధారణంగా ఫోన్ చేయగానే ఇంచుమించుగా 4-5 సార్లు ఫోన్ చేయడు. అనియా 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 ఇది సంగతి. అంటే నేను ఏమంటానంటే, నేనేదో గొప్పవాడని నాకు ఫోన్ చేయడం కాదు, ఒక సేవకుడు నువ్వు ప్రార్థన చేయనియా నేను వెళుతున్నాను. గొప్ప సాక్ష్యం ఏంటంటే, మామూలుగా అయితే చిన్న జీతం అంట, జాయిన్ అవ్వకముందే చిన్న జీతం ఇస్తారని తెలిసిందంట. కానీ నేను జాయిన్ అయ్యాక ఆ జీతం కొంచెం సైజు పెరిగింది. హల్లెలూయా. కొత్తగా పెట్టారని లాస్ట్ పోస్ట్ నాదే. ఆఖరి ఇచ్చిన ఉద్యోగం ఏదో ఉందంటే అది నాదే. చాలా టెన్షన్తో ఉన్నాను అన్నాడు. చెప్పాడు, నీట్గా ప్రార్థన చేశాను, మందిలోకి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకున్నాను 19 మందిలో. దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. హల్లెలూయా. అంటే ఉద్యోగం కంటే సేవకుడు చెప్పిన మాటకి విధేయత కలిగి ఉన్నాడు, దేవుడు జయనిచ్చాడు. నేను అదే చెప్పాను, నమ్మకంగా నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు తప్పకుండా దేవుడు నీ కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో పెడతాడు. హల్లెలూయా. నేనేమంటానంటే, నువ్వు నీట్గా మారడానికి ఒక అడుగు ముందుకేసి దేవునికి నువ్వు హృదయాన్ని అప్పగించుకోవాలి. నీ మనస్సు దేవుని వైపు తిప్పుకొని, అయ్యా నీవు తప్ప నాకు ఇంకో దిక్కు లేదని సరెండర్ అయిపోవాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఏమండి, ఈయన పవిత్రుడై ఉండడానికి, నీతిమంతుడిగా మారడానికి గల కారణం ఏమిటంటే, యోబు చిన్న చితకుడు కాదు, ఇంచుమించుగా తనకి 10 మంది పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, 12 మంది. ఇతనికి ఏమన్నా ఒక ఎకరం పొలం ఉందా, ఏదైనా సంపాదన ఏముందంటే ఏమీ లేదు. బైబిల్లో రాస్తుంది, తర్వాత చదువుకోండి OT10లో. అతను చేతి పనిని దేవుడు దీవించాడట. ఏం దీవించాడు? చేతి పనిని దేవుడు దీవిస్తే దేశంలో గొప్పవాడైపోయాడు. హల్లెలూయా. నేనేమంటానంటే, యేసై నువ్వు నమ్ముకున్నావు, యేసై దగ్గరికి వచ్చావు, యేసైతో ఒట్టు పెట్టుకుని ఒక ప్రమాణం, ఒట్టు అంటే ఒక ప్రమాణం చేయి, ప్రభువా మనసులో, అయ్యా నేను కూడా నాయనా నీతిగా బ్రతకాలనుకుంటున్నాను, నా కుటుంబాన్ని కూడా వర్ధిల్ల చేయనని దేవుడితో ఒక మాట నువ్వు చెప్తే నా దేవుడు నేను దాటి వెళ్ళిపోడు. కారణం ఏంటంటే, మనుషులు ఎదుర్కొనుకుండి నేను మర్చిపోతారు. స్నేహితులు సమకాలికు కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా విడిచి వెళ్ళిపోతారు. సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను మరిచిపోవుట అసంభవం. ఎందుకంటే నువ్వు వచ్చింది ఎక్కడికి? దేవుడు నివసించు, యెహోవా సంచరించు పాళెంలో నువ్వు నిలుచున్నావు. ఇది చూడడానికి నీకు చిన్న గోపురంలా కనపచ్చు, ఇది దేవాలయం. దేవుడు ఇక్కడ నిలుచుంటాడు. ఊరకనే నీ స్థలానికి రాలా. దైవ సేవకులు ప్రార్థన చేసి నువ్వు కోరుకున్న ప్రాంతానికి వెళ్ళంటే చాలా ప్రాంతాలు తిరిగాను, అనేకమైన సంవత్సరాలు అద్దింట్లో తిరిగాను. దేవుడు ఒక శ్రేష్టమైన నివాసపురాన్ని ఇచ్చాడు. ఇది చూడటానికి కొంచెం
శుభ్రత తక్కువగా ఉండి ఉండొచ్చు, కానీ దేవుడు ఎక్కడ ఉన్నాడు. హల్లెలూయా. నా మాటను దేవుడు రూఢిపరిచాడు. బుల్లి ఉద్యోగం వస్తే అతనికంటే ఎక్కువ నేను సంతోషించా. నా ఆత్మీయ కుమారుడుగా అతనికి ఉద్యోగం వచ్చింది. తప్పకుండా ఈ భక్తి మార్గంలో కొనసాగుతుంటే త్వరలో బన్ను కూడా ఒక మంచి ఉద్యోగం వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీతిమంతులను దాటి వెళ్ళిపోడైనా. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. అంటే నీతిమంతుడు అంటే ఎట్లా ఉంటుందో చెప్తున్నాడు. ఒక వ్యక్తి వచ్చి గుండెలు బాదుకొని, అయ్యా అయ్యా యేసు ప్రభువా, నేను నిత్య జీవనకు రావాలనుకున్నా నేను ఏం చేయమంటావు అని అడిగాడు. యేసు ప్రభు ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలు పాటించుకోమంటే, పాస్టర్ గారు ఇవన్నీ సండే స్కూల్ టైం నుంచి పాటిస్తానండి, ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటండి అని అన్నాడు ఆ బాబు. యేసు ప్రభు అతని వైపు చూశాడు. భక్తి ఉంది, యథార్థత ఉంది, పవిత్రుడు కూడా. భక్తి ఉంది, యథార్థత ఉంది, పవిత్రుడు కూడా. ఎట్లాగనంటే నడు రోడ్లో మోకరించాడట. నడు రోడ్లోకి వచ్చి డబ్బున్నవాడు మోకరిస్తాడా? యేసుప్రభు ఒకసారి ఇట్రా, మా అయ్యగారికి ప్రార్థన చేయాలి. పాత నిబంధనలో ఒక ఆయన ఉంటాడు. రాజుల గ్రంథంలో ఎలీషా దగ్గరికి ఓ రాజుగారు వస్తాడు. ఆ రాజుగారు ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే పాస్టర్ గారు వచ్చి నా తల మీద చేపెట్టి ప్రార్థన చేసి వెళ్ళమని అంటాడు అనుకుంటాడు బాబు. అక్కడ ఆ సన్నివేశం చూస్తే రాజుగారికి ఉండే డిగ్నిటీ కనబడతాయి. పాపం ఇక్కడ ఈ యవనస్తుడు ఏం అనుకోలే. యథార్థవంతుడు, ఎవరి దగ్గర ఆశించక్కర్లేదు, ఎందుకంటే కావలసినంత ఉంది. అదే సమయంలో దేవుని దగ్గరకు వచ్చి మోకరించి అడిగాడు. అడిగినప్పుడు దేవుడు అన్నాడు, బాబు 10 ఆజ్ఞలు పాటించండి. ఆయన చిన్నప్పటి నుంచి పాటిస్తున్నానండి అన్నాడు. అయితే తనకు కూడా హృదయంలో ఒక ఆలోచన ఉంది, నేను దేవుని రాజ్యానికి వెళ్తానా లేదా, ఒక అనిశ్చిత ఉంది. ఎందుకనంటే నిశ్చిత ఎందుకు లేదు అని అంటే తనలో కూడా ఈ ఆస్తి వల్ల నేను దానిలో పరలోక రాజ్యం చేరలేమనే నమ్మకం ఉంది. వచ్చి యేసుప్రభుని అడిగాడు. అడిగితే యేసుప్రభు అన్నాడు, బాబు నీ ఆస్తి అమ్మి బీదలకిచ్చి నీ వచ్చి నన్ను వెంబడించాను. ఏం చేయాలి అసలు? పరలోక రాజ్యం కావాలనుకుంటే ఏం చేయాలా? అయితే ఆస్తినను వదులుకోవాలా, లేదంటే ప్రభునను వదులుకోవాలా. అవునా కదా? వచ్చింది ఎక్కడికి? యేసు ప్రభు దగ్గరికి. అడిగింది ఎవరిని? యేసు ప్రభుని అడిగాడు. నేను ఒక మాట చెప్తాను, నువ్వు మందిరానికి వచ్చావండి, మందిలో కూర్చున్నావు, వెళ్ళిపోయావు, 2 మాట్లాడుతున్నావు, వెళ్ళిపోతున్నావు, దానివల్ల నీ ఒక్క ఉపయోగం ఏం లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏదో పాఠం నేను నేర్చుకోవాలి. 10 సంవత్సరాలు చదువుకున్న తర్వాత నేను కనీసం తెలుగు బైబిల్, మన భాష చెప్పాలంటే తెలుగు బైబిల్ చదువుకోగలవాలా, కాస్త కోస్త ఇంగ్లీష్ బైబిల్, ఎందుకంటే చదివి తెలుగు మీడియం కనుక ఇంగ్లీష్ బైబిల్ కాస్త కొత్త చదవగలగాల. ఎందుకని? చదువుకున్నావు కనుక. ఈ 2 రాకపోతే నువ్వు చదివింది దేనికి? హల్లెలూయా. అంటే నేను చెప్పేమన్నట్టు ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏదో ఒకటి నేర్చుకోవాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం నేర్చుకున్నాడంటే అడిగాడు. యేసు ప్రభు అన్నాడు, బాబు నీకు ఒకటే కొత్త ఉంది, అన్నీ బాగున్నాయి, భక్తి ఉంది, పవిత్రత కలిగిన వాడివి, యథార్థవంతుడు కూడా. అందుకే పరిగెట్టుకుని యేసు ప్రభు దగ్గరికి వచ్చావు, దేవుని దగ్గరికి వచ్చావు. అయితే నువ్వు ఒకటి నేర్చుకోవాలి, నువ్వు నీతిమంతుడు అగినట్లుగా నీ నివాస స్థలం వర్ధిల్లాలి. ఏ నివాసం? లోక సంబంధమైన నివాసం కాదు, అది ఆత్మ సంబంధమైన నివాసానికి అడ్డుగా ధనము, డబ్బు అడ్డంగా వచ్చేసాయి. ఇవేం చేస్తాయంటే దేవుని కృపను దూరం చేస్తున్నాయి, దేవుని సన్నిధిని దూరం చేస్తున్నాయి, దేవుని కృపకు పాత్రుడిగా మారకుండా చేస్తున్నాయి. ఏది? డబ్బు, ధనం. వీటిని విడిచిపెట్టి బాబు నా వెంబడరా, అయ్యి పేదలు చాలామంది ఉన్న వాళ్ళు పంచిపెట్టు అని యేసుప్రభు అన్నాడు. ఆ మాటకి అతను ఏం చేశాడంటే వ్యసన పడుతూ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అప్పుడు యేసుప్రభు ఏమన్నారు చెప్పనా? ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుడు కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభం అన్నాడు. అంటే సూది బెజ్జంలో ఒంటెనో దూరిది, కానీ ధనవంతుడు డబ్బును విడిచి దేవుని రాజ్యాన్ని చేరలేడు. ఇంకో ధనవంతుడు కోసం చెప్తాను. ఈ ధనవంతుడికి ఎంత ఉందో చెప్పనా? ఈ ధనవంతుడు డబ్బు ఉందని రాశారు, కానీ ఆ ధనవంతుడికి తన ఆస్తి అమ్మి పేదలకు ఇస్తే ఇంచుమించుగా కొన్ని 100 కుటుంబాలు బాగుపడతాయి. అతని పేరు జక్కయ్య. యేసు ప్రభువుని చూశాడు. అసలు యేసు ప్రభువుని చూడకముందే యేసు ప్రభు కోసం విన్నాడు. నేను మాట చెప్తాను, ఆ దారినండి జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే ప్రస్తుతం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు అనుకోండి. ఇప్పుడు వరకు నేను చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా చూడలేదు. ఏమనిపిస్తుంది? చూడాలనిపిస్తుందా వద్దనిపిస్తుందా? మన స్టేట్
గవర్నమెంట్ అధిపతి కదా, అతను చూడాలనుకుని పెడతాను. చంద్రబాబు నాయుడు గారు మనం పదవులు ఉండడం ఆయన కోసం విన్నాం, ఆయన రాజకీయ నాయకుడు, మంచి వేత అని విన్నాం కనుక ఆయన చూడాలనుకుంటాం. జక్కయ్య కూడా యేసు ప్రభుని ఎందుకు చూడాలనిపించింది? ఎరుకో పట్టణానికి వచ్చినప్పుడు గుడ్డోని బాగు చేశాడంట యేసు ప్రభు అనే ఒక వ్యక్తి. ఖచ్చితంగా యేసు ప్రభు ఎవరో చూడాలనుకున్నాడు. అదే ఊరిలోకి వచ్చిన కొంతమంది రోగులు బాగు చేసిన సంగతి కూడా ఆ నోట ఈ నోట జక్కయ్య వడ్డీ వ్యాపారం చేస్తారు కాబట్టి వెళ్ళిన ప్రతి చోటల్లా యేసు ప్రభు అండి గుడ్డోరే వీడు పలానాడు కొడుకు కాదు, ఏంటి కళ్ళు వచ్చినాయి వీడికి, కళ్ళు అండి యేసు ప్రభు ప్రార్థన చేశాడండి, కళ్ళు బాగుపడ్డాయండి. ఈ సంగతి జక్కయ్యకి తెలిసి యేసును చూడాలనుకున్నాడు. యేసు ప్రభుని చూసిన వెంటనే ఇతనికి మారుమనసు వచ్చింది. ఎవరికి? జక్కయ్యకి మారుమనసు వచ్చింది. తన పాపాన్ని విడిచిపెట్టాడు. యేసు ప్రభు ఇంకేం చెప్పక మునిపే యేసు ప్రభుని చూసిన వెంటనే తన మనస్సు మారింది. యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి మనస్సును బాధపడుతూ హృదయంలో వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. ఈ జక్కయ్య యేసు ప్రభుని చూసిన వెంటనే తన జీవితాన్ని దేవుని పెట్టి, అయ్యా నేను ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వాళ్ళకి 4 వంతులు ఇస్తా, నా దగ్గర ఉన్న డబ్బు పేదలకు పంచిపెడతా, ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా సంపాదించానో వాళ్ళకి 4 వంతులు ఇస్తా, సగం బేదలకు ఇస్తా, ఆస్తిలో సగం బేదలకు ఇచ్చి సగం దాంట్లో నేను ఎవరి దగ్గర అయితే అన్యాయం తీసుకున్నా వాళ్ళకి 4 వంతులు ఇస్తానంటే ఆస్తిపరుడా పేదోడా? ఆస్తి నాకు పని చేయదని యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత తెలుసుకున్నాడు జక్కయ్య. ఇది నీతికి తగినట్లుగా జీవించడం అంటే. జక్కయ్య మనస్సు దేవుని వైపు తిరిగిందండి. ధనవంతుడైనటువంటి యవనస్తుడైనటువంటి సహోదరుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి హృదయంలో బాధపడి వెళ్ళిపోయాడు. అతను నీతిమంతుడా? మారు మనసు పొందిన జక్కయ్య నీతిమంతుడా? జక్కయ్య మారు మనసు పొంది యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, ఆ ధనవంతుడు వెళ్ళిపోయినప్పుడు ధనవంతుడు దేవుని రాజ్యానికి వారసుడు కాడు అని యేసు ప్రభు చెప్పాడు. ఇక్కడ అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎట్లా అయ్యాడు అబ్రహాము కుమారుడు అంటే, నా ఆస్తి నన్ను బాగు చేయదు, నా సంపాదన నాకు ఆశీర్వాదాన్ని కలుగు చేయదు, నేను వర్ధిల్లాను డబ్బులు ఇదిగానే అనుకున్నాను, కానీ యేసు ప్రభు లేకుండా నేను వర్ధిల్లడం ఏంటని ఆస్తిపాస్తులు విడిచిపెట్టి జక్కయ్య యేసయ్యను వెంబడించాడు. ఈ పగటి వేళ నువ్వు దేవుణ్ణి వెంబడించడం నేర్చుకుంటే, ఆయనతో నడవడం నువ్వు నేర్చుకుంటే, నీకు తెలియకుండానే నీ కుటుంబాన్ని నా దేవుడు వర్ధిల్ల చేస్తాడు. మనుషులు ఎవ్వరో సామెతల గ్రంథంలో రాసి ఉంటుంది, ఒకని కష్టార్జితం వలన తన కుటుంబాన్ని కాపాడుకోలేడు. నరుడు కష్టార్జితం కుటుంబానికి క్షేమాన్ని ఇవ్వదు. మరి ఏమిస్తుంది చెప్పనా? యెహోవా మాట మాత్రమే నిన్ను నన్ను బాగు చేయగలదు. మనిషి తినే ఆహారం వల్ల బాగుపడ్డం, వేసుకునే బట్టలను బట్టి, తన రేంజ్ని బట్టి, తనకుండే హోదాను బట్టి బాగుపడ్డు. కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటను బట్టి మనిషి బ్రతుకుతాడు. హల్లెలూయా. మీరు అనొచ్చు, భూమి మీద చాలామంది ఉన్నారే పాస్టర్ గారు, అందరూ జీవిస్తున్నారండి. అందరూ జీవిస్తున్నారు, కానీ ఒక రోజు ఉంది, ఆ రోజు నీ నివాస స్థలాన్ని, నా నివాస స్థలాన్ని తక్కిట్లో పెట్టి తోస్తాడు దేవుడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో రాస్తుంది, ప్రతి వానికి ఇచ్చుటకై నా దగ్గర జీతం ఉంది. ఏముంది? ఎవరికి ఇస్తాడు జీతం? పని చేసినోడికి ఇస్తాడు జీతం. పనిలో యజమాని పనిలోకి వస్తేనే కానీ జీవిస్తాడు. కూలి పనికి వెళ్ళినా సాయంత్రం దాకా పని చేస్తే జీవిస్తాడు. కుర్చీసి కూర్చుంటానండి నేను చేయను అని అంటే జీతం ఇస్తాడా? 4 బాధి బయట పంపట్లేదు, 4 తిట్టి బయట పంపేస్తాడు. ఎందుకని? కూలికి వచ్చాడు కూలి పని చేయాలండి, ఉద్యోగానికి వచ్చాడు ఉద్యోగం చేయాలండి. కానీ ఉద్యోగం గట్టా చేయకుండా నువ్వు ఇష్టలుడి విరుద్ధం ఎవడెత్తడి జీతం? అవునే కదా? దేవుని కుమారుడువైనా కుమార్తెవైనా నువ్వు దేవుని పని చేస్తేనే దేవుడు నీకు జీతం ఇస్తాడు. ఏమిటి దేవుని పని? ఒకటి చెప్తాను. నేను దేవుని సన్నిధిలో నిల్చున్నానని యోబు అంటాడు. నేను పవిత్రుడనై యథార్థవంతుడు అయితే ఆయన నా యందు శ్రద్ధ నిలిపి నా నీతికి తగినట్లుగా నా నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాను అన్నాడు. అంటే యోబులో పవిత్రత ఉంది, యథార్థవంతుడుగా జీవిస్తున్నాడు. అంటే భక్తిలో యథార్థత ఉంది,
మనుషుల ఎదుటి చూసినప్పుడు కూడా వాళ్ళు యథార్థత కనపరుస్తున్నాడు. లోకం దృష్టిలో కూడా యథార్థవంతుడిగానే జీవిస్తున్నాడు. బైబిల్లో రాస్తున్న మాట ఏంటంటే, ఇతని ద్వారా సువార్త ఎలా వెళ్ళిందంటే, ఇతని ఆశీర్వాదం చూసిన వాళ్ళందరూ అంటున్నారు, ఏమండి యోబు గారు అదృష్టవంతుడు, అటు వెళుతున్నాడు. ఎవరైనా యవనస్తులు చెప్పుకుంటున్నారంట, ఊళ్ళో పెద్దలు చెప్పుకుంటున్నారంట, అధిపతులు చెప్పుకుంటున్నారంట, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు ఆయన అదృష్టవంతుడు. ఎట్లా వచ్చింది యోబు గారు నీకు అదృష్టం అంటే, ఏమి లేదండి, నేను ఎవరిది ఆశించను, నా కలిగి ఉన్న దాన్ని బట్టి సంతోషించి నా దేవుని స్తుతిస్తాను. నా దేవుడిని గణపరచడం వల్ల, నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం వల్ల దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించాడు. మీరు తర్వాత చదువుకుంటే, యెహోవా నాకు దయచేసును, యెహోవా ఇచ్చును, యెహోవా నామమునికే మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు, దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవునికే మహిమని ఒక త్యాగపూరితమైన భక్తిని చేయగలిగినాడు యోబు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీతో నాతో పరిశుద్ధాత్మ చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఎట్లా చేయగలుగుతున్నావు భక్తి? నీ జీవితంలో, నా జీవితంలో దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోవడం వరకేనా? దేవుని దగ్గర ఏమైనా నేర్చుకుంటున్నావా? దేవుడు ఒక మాట పిలుస్తున్నాడు, చదవండి ఆ మాట. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనాన్ని చూడండి ఒకసారి. దేవుడు ఎవరెవరిని పిలుస్తున్నాడంటే 45:2 యెషయా గ్రంథం 22, క్షమించండి 45:22. స్తోత్రం స్తోత్రం. భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. హల్లెలూయా. దేవుడు ఎవరెవరిని పిలుస్తున్నాడంటే నిన్ను నన్నే కాదు, సర్వ మానవాళ్ళని పిలుస్తున్నాడట. ఏమని చెప్పనా? ఇంకో మాట రాసుంటుంది, జకర్యా గ్రంథం 2:13లో రాసుంటుంది, సకల జలములారా యెహోవా తన పరిశుద్ధమైన నివాసమునకు మీరు రావాలి అని. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషిని పిలుస్తున్నాడు, ప్రతి మనిషిని పిలుస్తున్నాడు. నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, నా వైపు చూసి రక్షణ పొందుడని. చూసి రక్షణ పొందిన వాళ్ళలో జక్కయ్య ఉన్నాడు. యేసు ప్రభు కోసం తెలిసి యేసయ్యను నమ్ముకొని, మీకు మాట చెప్పనా, నా వైపు చూడండి. యేసు ప్రభు కోసం అన్నీ తెలిసిన ధనవంతుడు యేసయ్యని విడిచి డబ్బును నమ్ముకుని వెళ్ళిపోయాడు. యేసయ్య కోసం తెలిసిన ధనవంతుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నేను పరలోక రాజ్యానికి వారసుని అవ్వాలని వచ్చి యేసయ్యని విడిచి వెళ్ళిపోయాడు. యేసయ్య ఎవరో అద్భుతాలు చేసేవాడట. చూద్దామని వచ్చినవాడు యేసయ్యను హత్తుకొని దేవుని ఇంట్లో చేర్చబడ్డాడు. ఈ కడవర కాలంలో ముగింపులో చెప్పగిన చక్కటి మాట ఏంటంటే, నువ్వు వచ్చి వెళ్ళిపోయే వ్యక్తివా, దేవుని సన్నిధిలో హత్తు పట్టబడి దేవునికి సమీపంగా వచ్చే వ్యక్తివా? ఇక్కడ రాస్తాడు, భూదిగంత నివాసులారా ఆయన వైపు చూసి రక్షణ పొందండి. ఎవరైనా? రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని క్రయధనంగా పెట్టినవాడు ఆయన. ఆయన ఇంకో మాట చెప్తానండి, చివరిగా మాట చదవండి. యోహాను సువార్తమానం 14వ అధ్యాయం, యోహాను సువార్తమానం 14వ వచనంలో చక్కటి మాట రాస్తుంటుంది. 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్తాను, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. హల్లెలూయా. ఏమిటి అంటే, యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి అని అంటే, దేవుడు ఇక్కడ ఉండడానికి నిన్ను పిలవాల. ఈ లోకం వరకే భక్తి చేసేటట్లయితే శుభ్రంగా నీ పని నువ్వు చేసుకోవచ్చు, నా పని నేను చేసుకోవచ్చు. చక్కగా బోళం పనులు ఉన్నాయి చేసుకోవడానికి, రెస్ట్ లేకుండా చూసుకోవడానికి సెల్ ఫోన్లు ఉన్నాయి, రెస్ట్ లేకుండా ఆడుకోవడానికి బోళం గేమ్స్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. కానీ దేవుడు దేని కొరకు నేను పిలిచాడు అని అంటే, దేని కొరకు దేవుని సన్నిధికి నువ్వు రావాలంటే, ఇదిగో ఈ నివాసం, ఇంతవరకు చెప్పాను, లోక సంబంధమైన నివాస స్థలం అంటే నీ గుడారం, నీ ఆస్తి పాస్తి పెరగడం కొరకు. ఇప్పుడు చెప్పే ఈ ఆత్మ సంబంధమైన ఈ నివాస స్థలం వర్ధిల్లాలి,
అని అంటే ఎట్లా వర్తిల్తుందంటే దేవుని వైపు నువ్వు చూసి రక్షణ పొందాలి. భూమి మీద ఉన్న సకల మానవాళ్ళని దేవుడు పిలుస్తున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే మత్తయి సువార్తలో రాసిన మాట 11వ అధ్యాయంలో, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని మనకు పలుమార్లు విన్న మాట. దేవుడు సకల భూ దిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ఎందుకు రక్షణ పొందాలి అని అంటే, అదిగో దేవుని దగ్గర నివాస స్థలములు ఉన్నాయంట. ఇద్దరు ధనవంతులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి దేవుని రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయిన ఒకళ్ళైతే, యేసు ప్రభుని చూసి మారు మనసు పొంది అబ్రాహాము కుమారుడుగా మార్చబడి యేసయ్య ఉండే స్థలంలోకి చేర్చబడిన ఒక వ్యక్తి. ఈ రోజున నేను మిమ్మల్తో చెప్పగలిగిన చక్కటి మాట ఏంటంటే, పాఠం ఏంటంటే, యేసు ప్రభు దగ్గరకు వస్తున్నావు సరే, యేసయ్యను దగ్గరికి చేర్చుకున్నావా? యేసయ్యను హృదయంలో ప్రతిష్ఠించుకున్నావా? యేసయ్య నీలో నివాసం చేస్తున్నాడా? దేవుని సన్నిధి నీలో ఉందా? నువ్వు దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోయే వ్యక్తిగా ఉన్నావా? దేవుణ్ణి నీ హృదయంలో చేర్చుకున్నావా? యేసయ్యను హృదయంలో చేర్చుకుంటే నువ్వు అబ్రహాము కుమారుడివి, అంటే దేవుని రాజ్యపు వారసుడివి. నువ్వు యేసయ్య నీ హృదయంలో లేకపోతే ఎంతకాలం నువ్వు దేవుని మందిరంకి వచ్చినా, ఇగో ధనవంతుడు చూడు, యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు, యేసయ్యతో ఉండకుండా నాకు డబ్బే కావాలని వెళ్ళిపోయాడు. ఆ డబ్బు పరలోకం చేస్తుందండి. పరిశుద్ధ గ్రంథం అంటది, నీ ధనము నిన్ను కాపాడదు, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అంటే నీ డబ్బు, నీ హోదా, నీ పలుకుబడి, నీ పక్కన ఎంతమంది బంధు బలం ఉన్నా అది నిన్ను కాపాడదు. నిన్ను కాపాడేది ఏదైనా ఉందంటే ఇదిగో దేవుని వాక్యం. హల్లెలూయా. ఈ వాక్యం నిన్ను బాగు చేస్తుంది, ఈ వాక్యం నిన్ను సరి చేస్తుంది. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని ఆయన వర్ధలు చేస్తాడు, నీవు కాదు వర్ధలు చేసుకోడు. నాకు ₹1,00,000 జీతం వచ్చిందండి అన్నవాళ్ళు నేను చూశాను. 2,00,000 రూపాయల జీతం వచ్చిందండి, మేము మా కుటుంబం బ్రహ్మాండంగా ఉన్నాం అన్నవాళ్ళు చూశాను. అదే కుటుంబాలు ఈ రోజున అధోగతి పాలైపోయి ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియని పరిస్థితి. చిన్న వయసు నుండి బయలు పట్టుకుని ఆకలి బాధ తట్టుకుని కడుపు కట్టుకుని ఏడ్చి ప్రభువా నువ్వు ఉంటే చాలని ఏడ్చిన కుటుంబాలు చూశాను. వారి ద్వారా 10 మందిని దేవుని రాజ్యానికి సిద్ధపరిచిన గొప్పవాళ్ళని చూశాను. నీ కడుపు బాధ కంటే దేవుని సన్నిధి నీకు మేలు. హల్లెలూయా. నీ ఆశీర్వాదం ఎట్లా ఉండాలంటే 10 మందిని చూడాలి, ఆశీర్వదించబడాలి. నీ కుటుంబం దీవించబడకపోతే యేసు ప్రభువు నమ్ముకుని ఏం చేసామంటారు. అదే సమయంలో నీ డబ్బు కాదు, దానికంటే ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధి. ఇంకో మాట చెప్పమంటారా? చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మనం దేవుని దగ్గరికి వచ్చాం, ఏం పొందుకుని వెళ్ళాలి? ఇక్కడి నుంచి 2 విషయాలు పొందుకోవాలి. ఒకటి, లోక సంబంధంగా ఆశీర్వాదం పొందాలి. రెండవది, నీ ఆత్మ సంబంధమైన ఈ నివాసం దేవుని రాజ్యానికి నడిపించబడాలి. 2 ధనవంతులు ఈరోజు నీ దేవుడిని ముందు పెట్టాడు. 2 ధనవంతులు దేవుడి దగ్గరకు వచ్చారు. జక్కయ్య యేసయ్య దగ్గరకు వచ్చాడు, దారంట వెళ్ళిపోతున్న ఆ డబ్బున్న ఆ సమయం యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఒక ధనవంతుడు దేవుని సన్నిధిని కోరుకున్నాడు, ఒక ధనవంతుడు డబ్బు ఉంటే చాలు అనుకుని బాధపడుతూ వెళ్ళిపోయాడు. ఒకవేళ ఈ స్థలానికి వచ్చి నువ్వు దేవుడు నీతో మాట్లాడుతున్న మాటను పెడచెవి పెట్టి వెళ్ళిపోతే, ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో యేసయ్యకి చోటివ్వు, ఆయనకి నీ మనసులో స్థానం ఇవ్వు, ఆయనతో గడపడానికి ఇష్టపడు, ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడు, ఆయనతో కలిసి నడవడానికి ఇష్టపడు. కారణం ఏంటంటే నీ సంపాదన కానీ, నీ డిగ్నిటీ కానీ, నీకు ఉండే హోదా కానీ నిన్ను కాపాడలేదు. ఈ లోకం వరకు బ్రహ్మాండంగా ఉంటారు. ఇప్పుడు యేసు ప్రభువు నమ్మకపోయినా భక్తి చేయకపోయినా బ్రహ్మాండంగా బ్రతకొచ్చు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నువ్వు దీవెన పొందకపోతే, మన భాషలో చెప్పాలంటే హాస్పిటల్కి వెళ్ళాను రోగం అని, వైద్యం చేయించుకున్న తర్వాత మెడిసిన్ వాడుతున్న తర్వాత రోగం తగ్గలేదు అనుకోండి, డాక్టర్ గారిని మారుతామా లేకపోతే మందులు మానేస్తామా? డాక్టర్ గారిని మార్చి ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం కదా. ఇక్కడ ఒక వైద్యుడు ఉన్నాడు, అతని పేరు యేసుక్రీస్తు ప్రభు. ఆయన 2 పనులు చేయగలడు. ఒకటి, నీ స్థితిని మార్చగలడు. రెండవది, నీ ఆత్మీయ జీవితాన్ని కూడా కట్టగలడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన బాగు చేస్తాడు.
అవి ఎలా ఆశీర్వదిస్తాడంటే నీ నీతికి తగినట్లుగా దీవిస్తాడే. ఇప్పుడు నేను సగం నీతిమంతుడు ఉన్నాను అనుకోండి, నా ఆశీర్వాదం కూడా సగమే ఉంటుంది. అది వచ్చిన టచ్ మీ నాటినట్టు టచ్ మీ చెట్టు చూడండి, ముట్టుకోగానే ముడుతుంది, వదిలేసిన 10 నిమిషాలకు మళ్ళీ అలా విచ్చుకుంటాం. అలాగే యేసుప్రభువుకు వచ్చిపోతాను అనుకోండి, ఆశీర్వాదం కూడా పొందినట్టు అనిపిస్తాగా పొందాం. ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య గుణగణాలు అలవాటు చేసుకుంటావో నువ్వు కోరింది ఇంతే, నా దేవుడు ఇంత ఇస్తాడు. దావీదు గొర్రెలు కాసుకుంటూ పాట రాసుకున్నాడండి. నా బ్రతుకు దినములన్నీయును కృపాక్షేమాలే వెంట వచ్చును, నీ చిరకాలము నీ మందిరంలో నివాసము చేయనాసింతును. యెహోవాయే నా కాపరిగా అని పాట పాడాడు 23 కీర్తనలో. బతికిదని మనం అంటున్నట్ట, కృపాక్షేమం నా వెంట వస్తే నీ చిరకాలు నీ మందిలో ఉంటాను. మందిరాన్ని కోరుకున్నాడు దావీదు. దేన్ని ఇచ్చాడు? సింహాసనం మీద రాజుగా మార్చాడు. గొర్రెలు కాసుకునే దావీదు, అయ్యా నేను నీ మందిలో ఉంటే చాలు బాబు అన్నాడు. లేదా నాయన నేను రాజ్యాన్ని పరిపాలించేవాడిగా చేస్తాను. నేనా? గొర్రెలు కాసుకుని నన్నా? ఏమండి ఎంత ఆశ్చర్యపోయి ఉంటాడు. ఏమిటి కారణం అంటే, చిన్న వయసు నుండి పాటలు పాడుకునే వయసు నుండి యెహోవా నీవు ఉంటే నాకు చాలు, నీవు తప్ప నాకు ఎవ్వరొద్దయ్యా, అందరూ నన్ను మర్చిపోయి నువ్వు నన్ను మర్చిపోలేదు, నువ్వు నాకు కావాలి, నువ్వు కావాలని పట్టుకుంటా ఉన్నాడు. దేశంలో రాజయ్యాడు. ఒక మాట మీకు చెప్తాను, యేసయ్య నమ్ముకున్నవాడిని యేసయ్య మాత్రం విడిచిపెట్టడు. యేసయ్యని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఏమంటే నమ్ముకునేవాడు కాదు, అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమైపోయారు చెప్పనా? ఆత్మహత్య చేసి తెచ్చారు. ఇస్కరియోతు యోధ యేసుప్రభువుని నమ్మేసి అబ్బా మనం పెద్ద పొలం అనుకున్నాం, ఇక్కడ ఎంజాయ్ అనుకున్నాడు. కడుపు పగిలి పేగులు పెట్టుకొని చచ్చాడు. యేసయ్యని అమ్ముకున్నాడు. ఇక్కడ దావీదు యేసుప్రభువుని నమ్ముకుని నీవు ఉంటే నాకు చాలు నాయనా, బ్రతికి దినం అంతా నీ మందిలో నివాసం ఉంటా. బారే ఎక్కడ కాదు, నువ్వు దేశంలో రాజుగా నిలబడు, ప్రజలందరినీ నీ చేతికి అప్పగిస్తాను. అంటే అర్థం ఏంటంటే, నువ్వు యేసయ్య నమ్ముకుని యేసయ్య దగ్గరకు వచ్చి అయ్యా నీ బిడ్డగా మారిపోతాను నాయన అని ఎప్పుడైతే యేసు ప్రభుతో ఒక ప్రమాణం చేస్తావో, వెంటనే ఆయన ఏం చేస్తాడంటే, నాయన నువ్వు నన్ను నమ్ము నా దగ్గరకు వచ్చావు కాబట్టి నీకు చిన్న ఉద్యోగం అను, లేకపోతే చిన్న ఆస్తి అను, అనేకులు నిన్ను గురించి చెప్పుకునేటట్లుగా గొప్ప కార్యాలు ఆ దేవుని పక్షం చేస్తాడు. హల్లెలూయా. మన దేవుడు గొప్పోడండి, అద్భుతాలు చేస్తాడండి, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆ కార్యాలు నువ్వు కళ్ళతో చూడలేవు అసలు. నా మాసలో చెప్పండి, ఒక చిన్న మాట చెప్తాను. ఎక్సెల్ సూపర్ 50 ఎక్సెల్ బండి 2015-16 సంవత్సరంలో కోరుకొండలు అద్దుకున్నప్పుడు ఎక్సెల్ బండి కొనుక్కున్నాం. మా అమ్మ ఒక 5,000 ఇస్తే టీవీఎస్ 50 ఎక్సెల్ కొనుక్కుంటే కోరుకొండ నుంచి రాజమండ్రి వెళ్తా ఏం దొరకపోతుంది సార్. రాత్రి 2 కూర్చున్నా. ఎక్కడ? కోరుకొండ బస్ స్టాండ్లో. ఏ లారీ రాక, గ్యాస్ లారీలు కూడా తిరగక నా దరిద్రం కొలితే ఆ రోజు ఆ లారీలు కూడా తిరగలే. 2:30కు లారీ వస్తే ఆ లారీకి ఇంటికి వెళ్ళి రాత్రికి అక్కడ ఉండి పొద్దున్నేసి తొర్రెడు వెళ్ళాను. ఎందుకని? బండి లేదు కనుక. టీవీఎస్ 50 ఇప్పించి ప్రభు, ఒక 5,000 ఉంటాయి, టీవీఎస్ 50 కొనుక్కుంటా ప్రభు అని మనసులో ప్రార్థన చేసుకున్నా. ఎందుకంటే అప్పటికే ఊపిరి నొప్పులు ఉన్నాయి. మనసులో చిన్న ప్రార్థన చేసుకుంటే మా అబ్బాయి పుట్టినరోజు వచ్చింది, మా అమ్మగారు వచ్చారు. టీవీఎస్ 50 అడిగాను దేవుని మహాకృపం బట్టి. ఆ బయట ఉన్న హోండా యాక్టివా బండి దేవుడు కొనిచ్చాడు. ఎఫ్ఆర్ తీసుకొచ్చి ఇచ్చాడు. అడిగింది ఏమండి? సెకండ్ హ్యాండ్లో కూడా కాదు, బాగా సీపు కొన్న ఒక 5,000 రూపాయల బండి చిన్నదే కొనుక్కుంటే ఒక 50 రూపాయలు ఆయిల్ కొడుచుకుంటూ వెళ్ళిపోదామని. దేవుడు ఏమి ఇచ్చాడు? ఎఫ్ఆర్ ఇచ్చాడు. చిన్న గుడిసి కావాలనైనా నేను ఒక 4 సంవత్సరాలు కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నా. ఒక ఇంట్లోకి వచ్చింది, వర్షం వచ్చినప్పుడు ఇల్లంతా నిండిపోతుంటాయి, నిలబడి కాసేపు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయిన రోజుల్లో అనేకమైన సార్లు బస్ స్టాండ్లో కూర్చుని ఏడిసిన రోజులు ఉన్నాయి. అప్పుడు దేవుడు ఇక ఇంత పెద్ద మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు చిన్న కార్యాలు చేశాడా, గొప్ప కార్యాలు చేశాడా? నన్ను ప్రేమించినట్లుగా నిన్ను ప్రేమించడా? నన్ను చూస్తున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. నన్ను ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు.
మనందరినీ ఒకే రీతిలో ప్రేమిస్తున్నాడు. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై నీ నీతికి తగినట్లుగా దేవుని నీతికి సమరూపంగా మారినట్లుగా నువ్వు మారితే నీ నివాస స్థలాన్ని నా దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఆయన మాట ఇచ్చి మాట నిలుపుకునే దేవుడు. ఈ నెల ప్రారంభంలో ఎందుకో పరిశుద్ధాత్ముడు నీతో నాతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఈ నెలలో నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాను. 2 విషయాలు చెప్పాను. ఒకటి, శరీర సంబంధమైన ఈ గుడారం ఆశీర్వాదం ఎట్లా ఉంటుందో, ఆత్మ సంబంధంగా కూడా ఈ నివాస స్థలం బాగుండాలి అంటే నువ్వు చేయవలసిన పని దేవుని వైపు చూసి నువ్వు రక్షణ పొందాలి. ఇది చివరి కాలం, కడవరి గడియలు ఇవి. మరి కొద్ది రోజుల్లో నువ్వు బాప్తిసం పొందుదామని వచ్చినా బాప్తిసం ఇవ్వడానికి కలెక్టర్ గారి దగ్గర నుంచి తెచ్చుకోలేటరు. బాప్తిసం పొందే అవకాశం లేకపోవచ్చు. సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఏ ఇల్లు? మన చూపులేట్లు ఇన్వర్టర్లు ఉన్న ఇల్లు కాదండి. ఈ హృదయం అనే గుడారాన్ని నువ్వు శుద్ధీకరించుకుని దేవునితో ఒక ప్రతిష్ఠ చేసుకుని దేవునితో ఒక అడుగు వేస్తే నా దేవుడు నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయునుగాక. అందరూ తల వంచండి, ప్రార్థన చేస్తారు.